ప్రస్తుత కాలంలో ప్రతీది కూడా ఎంత కమర్షియల్ అయిపోయిందో మనందరికీ తెలిసిందే. ఈవెన్ చిన్న చిన్న థింగ్స్ కూడా ఫుల్ కమర్షియల్‌గా బిజినెస్ మైండ్‌గా మారిపోయాయి. సో, మనం నార్మల్‌గా చెప్పాలి అని అనుకుంటే స్కూల్స్, కాలేజెస్ అలాగే హాస్పిటల్స్, వైద్యశాలలన్నీ కూడా మెడికల్ షాప్స్, ఫార్మాస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే కమర్షియల్‌గా మారాయని చెప్పుకోవడానికి ఒక న్యూస్ అయితే బయట వైరల్ అవుతా ఉంది. సో, మనం ఏది చూడకుండా చేయకుండా చెప్పలేం కాబట్టి నిన్నటి నుంచి అయితే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతా ఉంది. సో, ఈ పెద్దాయనని చూస్తున్నాం కదా! వీళ్ళకి సంబంధించిన వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఫార్మాకి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకుంటున్నాడు. అత్యంత అవసరమైన మెడిసిన్ అది. అది కూడా నైట్ 10:30 తర్వాత తీసుకుంటున్నాడు. తీసుకుంటున్న క్రమంలో అతను తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ బయటికొచ్చారు. బయటికొచ్చాక ఎంత అని చెప్పేసి అంటే రూ. 150 రూపీస్ చెప్పారు. బట్ దీనిపైన ఎంఆర్‌పీ అయితే మనకి 140 రూపీసే ఉంది అని చెప్పి జస్ట్ 10 రూపీస్‌తో స్టార్ట్ అయింది. ఈరోజైతే మొత్తం మనకి ఒక స్టేట్ వ్యాప్తంగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణమవుతుంది. ₹10 నుంచి స్టార్ట్ అయిన న్యూస్ ఇది. సో, ఇతను ఎవరైతే ఉన్నారో అతన్ని వెళ్ళి లోపల ఎవరైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగడం జరిగింది. ఏంటి మీరు ఇక్కడ 140కే మెడిసిన్ పైన ఎంఆర్‌పీ రాసి ఉంది. మరి 150 రూపీస్ అంటే 10 రూపీస్ దేనికి ఎక్స్ట్రా తీసుకున్నారని అతను అడిగాడు. అది అడగడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే మనం కష్టపడి మనం సంపాదించుకున్న ఒక రూపాయి కూడా మనకు చాలా ఇంపార్టెంటే. అది మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం అన్నదైతే మనకి ఇంపార్టెంట్. అది మనకు పెట్టుకుంటే వేరే విషయం. కానీ ఏదో సంబంధం లేని వ్యక్తికి మనం ఫ్రీగా ఇస్తున్నాం ఒక 10 రూపీస్ అంటే మనం ఎందుకు ఇస్తాం? అదేదో బయట బెగ్గర్స్‌కి 10 రూపీస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఇలాంటి పెద్ద పెద్ద ఫార్మర్స్‌కి ఎందుకు ఇవ్వాలి మనం? ఇది కూడా కరెక్టే కదా! మరి ఇతను అడిగిన దాంట్లో తప్పేముందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇతను అడిగిన తర్వాత తీసుకుంటే తీసుకో మెడిసిన్, లేదంటే బయటికి దొబ్బాయి మెడిసిన్ అక్కడ పెట్టి అని చెప్పేసి ఎవరైతే దాని ఓనర్ ఉన్నారో అతను మాట్లాడడం జరిగిందంట. ముందుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక బిజినెస్, ఇప్పుడు ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక షాప్ కానివ్వండి, నార్మల్‌గా మాల్స్‌కి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళకు ఉండే క్వాలిటీ ఏంటంటే వచ్చిన కస్టమర్స్‌ని ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోవాలి, పద్ధతిగా మాట్లాడాలి. అవేవి లేవు ఇక్కడ, అవేవి లేవు. డైరెక్ట్ తీసుకుంటే తీసుకో మెడిసిన్, లేదంటే బయటికి దొబ్బాయి మెడిసిన్ అక్కడ పెట్టి అని చెప్పేసి ఓనర్ మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఈ వ్యక్తిని చూడండి, వీళ్ళిద్దరిని ఫస్ట్, ఈ వ్యక్తిని అండ్ ఈ వ్యక్తిని, వీళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. నార్మల్గా మెడికల్ షాప్స్లో, ఫార్మాలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పనిచేయడానికి వీలుందా? వాళ్ళకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా! వాళ్ళకంటూ ఒక మెడిసిన్ చదివిన ఏదైనా క్వాలిఫికేషన్, డిగ్రీ ఏదో ఉండాలి కదా! లేకుండా వాళ్ళు పోయిన వాళ్ళకి ఎలా ఇస్తారు? అండ్ ముఖ్యంగా నేను అపోలో ఫార్మసీ గురించి మాట్లాడాలంటే బేసిక్గా ఇప్పుడు నేనైనా పర్సనల్గా, నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మా ఫ్రెండ్ ఇంకెవరైనా సరే ఉన్నవాళ్ళు చిన్న కోల్డ్ అయినా, దగ్గు వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా నొప్పి లేసినా మనం డైరెక్ట్ అపోలో ఫార్మసీకి ఎందుకు వెళ్తాము? అపోలోని నమ్ముతాం గుడ్డిగా. అరే పెద్ద బ్రాండ్, మంచి బ్రాండెడ్ పేరు ఉంది కాబట్టి ఇక్కడ వెళ్తే మనకి ప్రాపర్ మెడిసిన్ ఇస్తారని చెప్పి నమ్ముతాం. బయట ఏ మెడికల్ షాప్స్లో తీసుకోలేనంత విధంగా కూడా మనం డైరెక్ట్ వెళ్ళి అపోలో ఫార్మసీలో తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు ఒక నమ్మకం, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఒక మెడిసిన్ డిగ్రీ ఏదో పొంది ఉన్నారు, వాళ్ళు మనకి ప్రాపర్ మెడిసిన్ ఇస్తారన్న నమ్మకం. మరి ఈ ఇంటర్ 10th చదివిన వాళ్ళని తీసుకొచ్చి అపోలో ఫార్మసీలో ఏం చేయడానికి పనిలో పెట్టారో తెలీదు. అందులో ఈ వ్యక్తి చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇతను వెళ్ళి అక్కడ గొడవ చేస్తున్న క్రమంలో ఏదో లెగ్ పెయిన్ అని చెప్పేసి వస్తే ఏదో మెడిసిన్ ఇచ్చేసారంట. ఆ మెడిసిన్ తిన్న తర్వాత ఆ మనిషి బాడీకి ఉన్న ప్రాబ్లం ఒకటి, ఆయన తిన్న మెడిసిన్ ఒకటి, అదేమన్నా లోపల సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ మనిషికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? మనం నార్మల్గా ఆలోచించాలి. మనం ఒక ఫార్మాకి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నాము, లేదా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం ఆ స్థితిని భరించలేని సిచ్యువేషన్లో ఉన్నామని అర్థం కదా! మనకి ఏదైనా దెబ్బ తాకింది, అది మనకు అవ్వట్లేదు, బాగా పెయిన్గా ఉంటేనే కదా మనం వెళ్తాం. చిన్నవంటే మనం ఎలాగో భరిస్తాం కదా. మనకు అవ్వట్లేదు అన్న క్రమంలోనే అరే డాక్టర్ అన్న నయం చేస్తాడని చెప్పేసి వెళ్తాం కదా. అదేవిధంగా మనకు తలనొచ్చినా, కోల్డ్ అయినా, ఫీవర్ వచ్చినా ఫస్ట్ మెయిన్గా మనం హాస్పిటల్ ప్రిఫర్ చేయకుండా మనం ఖచ్చితంగా మెడికల్కి వెళ్ళి నార్మల్గా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాం. వీడికి జ్వరం వచ్చింది, వీడికి ఏమవుతుందో తెలియకుండా జ్వరం వచ్చిన ఒక పర్సన్ తీసుకెళ్ళి నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి జ్వరం కంటే, వాడు ఏదో తలకాయ నొప్పికి ఇచ్చాడు అనుకో ట్యాబ్లెట్, లేదా కాళ్ళ నొప్పి, కడుపు నొప్పికి ఇచ్చాడు అనుకో, ఇతని పరిస్థితి ఏంటి? జ్వరం వచ్చిన ఇతని పరిస్థితి. అసలు ఇది ఫస్ట్ ఈ రూల్ని అయితే తీసేసేయాలి. కరెక్ట్ రూల్స్ అయితే పెట్టాలి అన్ని ఫార్మసీస్కి. చాలా మంది ఇప్పుడు మనం అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకి నార్మల్గా కొంచెం అందాజా ఉంటుంది. ఇప్పుడు కడుపు నొస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, కాళ్ళ నొప్పి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, డోలో ఎందుకు వేసుకుంటాం, సిట్రిజన్ ఎందుకు వేసుకుంటాం, ఇంకా చాలా విషయాలు మనకు ఇప్పుడు నార్మల్గా కఫ్ కోల్డ్ అయితే ఏం వేసుకోవాలి, ఏం సిరప్స్ ఉంటాయి, ఏముంటాయి అన్నీ తెలిసే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా గూగుల్లో టైప్ చేసి వెళ్ళి తీసుకుంటున్నారు. ఎవరైతే చదువుకోలేదు, ఎవరికైతే ఫోన్ యూజ్ చేయడం రాదు, మెడిసిన్స్ పట్ల అవగాహన లేదు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మీరు ఇచ్చిన మెడిసిన్ వాళ్ళు తింటారు కదా.
అయిపోయింది వాళ్ళకి. అసలు ఈ టాపిక్ పక్కన పెడితే ఇది చాలా అసలు ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క ఫార్మసీలో ఖచ్చితంగా మెడిసిన్ చదివిన వాళ్ళు, ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలి మెడికల్ షాప్స్లో ఎవరైతే మెడిసిన్స్ ఇస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే మనం ఏ షిఫ్ట్ తీసుకొని వెళ్ళకుండా, రిసిప్ట్ తీసుకొని వెళ్ళకుండా మనం మెడిసిన్స్ తీసుకుంటున్నాము ప్రెజెంట్ వాళ్ళని నమ్ముకొని. కాబట్టి ఇది మాత్రం ఒక పక్కా రూల్ ఉండాలి. అది పక్కన పెడితే 10 రూపీస్ వల్ల గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో అది చెప్దాం ఇప్పుడు. 10 రూపీస్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అని అడిగితే ఆయనని తిట్టడము, బయటికి వెళ్ళిపోమనడము, చాలా గొడవ అవ్వడం, అంత ఇష్యూ కూడా జరిగింది. న్యూస్ వరకు కూడా అది వచ్చేసింది. న్యూస్ వాళ్ళు వెళ్ళారు, అంతా జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం 10 రూపాయల మెడిసిన్ కొంటే 20 రూపాయలు ఎందుకు కట్టాలి? నిజమే కదా. అసలు ఫార్మాకి ఎందుకు పెట్టాలి మనం? మెడిసిన్ వాళ్ళకి ఎంత వస్తుంది? ఇప్పుడు సరే ఒక్క మెడిసిన్ షీట్కే అతను 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ మెడిసిన్సే కదా మొత్తం. అపోలో ఫార్మసీలో ఎన్ని మెడిసిన్స్ ఉంటాయి? అవన్నిటికి ఎక్కువ తీసుకుని ఉంటాడు కదా. ఒక్క షీట్కి 10 రూపీస్ అంటే అక్కడ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అపోలో ఫార్మసీస్లో కొంత వేల మంది ఇంత బల్క్లో నేను చూసాను కళ్ళతో ఇన్ని మెడిసిన్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. 3 మంత్స్కి సరిపడా, 2 మంత్స్కి సరిపడా తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇందులో ఎక్స్పైర్ ఉన్నాయా లేవా అదైతే ఇంకా మరి వేరే విషయమే. సో ఇప్పుడు ఏమనిపించిందంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మనకు తెలీదు, ఇతను కనుక అపోలో ఫార్మసీలో 10 రూపీస్ ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి స్టాండ్ తీసుకోకుండా ఉండుంటే అసలు ఇవన్నీ బయటకు వచ్చేవే కాదు. అండ్ ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే అసలు ఎంఆర్పి అనేది చూడరు, 100% చూడరు. మందులకు ఎవరు ఎంఆర్పి చూస్తారు? అసలు చూడరు ఎవరు. మరి ఇలా ఎన్నెన్ని దొబ్బుతున్నారో వీళ్ళు. ఒకప్పుడు అపోలో ఫార్మసీలో ఏం తీసుకున్నా కూడా, ఈవెన్ 1 టాబ్లెట్ తీసుకున్నా కూడా బిల్ ఉండేది. ఇప్పుడు బిల్లు కూడా లేదు. అతన్ని 10 రూపీస్ ఎందుకు తీసుకున్నారు ఎక్స్ట్రా అని చెప్తే సిస్టంలో ఇంతే ఉందని చెప్పేసి అంటున్నారంట. సిస్టంలో ఎవరు టైప్ చేశారు దాని మీద ఉన్న ఎంఆర్పి కంటే ఎక్కువ? ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి కదా. ఈరోజు ఈ పర్సన్ అని అతను ఇతను స్టాండ్ తీసుకోకుండా ఉంటే అసలు అపోలో ఫార్మసీ గురించి, మెడిసిన్స్ గురించి, 10 రూపీస్ గురించి, అండ్ ఇలా ఇంటర్ 10th చదివిన వాళ్ళు మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు అన్న విషయం మనకే తెలిసి ఉండదు కదా. మనమే బెటర్ అనుకుంటా ఈ 10th ఇంటర్ చదివిన వాళ్ళకంటే. వాళ్ళు ఏమి ఇస్తారో కూడా తెలియదు, ఏ మూడ్లో ఉంటారో కూడా తెలియదు. మనమే ఇంకా గూగుల్లో సెర్చ్ చేసుకుని వెళ్ళి ఈ టాబ్లెట్ ఇవ్వండి బాబు అని చెప్పి తీసుకుంటే బెటర్ ఏమో, నాకు అదే అనిపించింది. మరి ఈ టాపిక్ అసలు ఏమనుకుంటున్నారు దీని గురించి? అపోలో ఫార్మసీస్ని అసలు ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? ముందుగా అసలు ఒక కస్టమర్ అయిన అతను వచ్చి ఒక క్వశ్చన్ చేశాడు, నాకు 10 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నారు అని అంటే కనీసం ఆన్సర్ ఇవ్వకుండా తీసుకుంటే తీసుకోలేకుంటే మెడిసిన్ అక్కడ పెట్టి దొబ్బే అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ మొత్తం ఓవరాల్ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో మీరైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒక్క మనిషితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. ఈరోజు ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది అన్నది ఒక్క మనిషి స్టాండ్ తీసుకొని అక్కడ మాట్లాడి వీడియో తీసుకోవడం, వాళ్ళు ఎంత అరిచినా ఏమన్నా కూడా అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ నాకు చెప్పండి అనడం వల్ల ఈరోజు ఇంతమందికి తెలిసేలా ఈ న్యూస్ జరిగింది. మీ దగ్గర కూడా, మీ కళ్ళ ముందు కూడా ఏ అన్యాయం జరిగినా కూడా మీరు ఒక్కలే ఫస్ట్ స్టాండ్ తీసుకుంటే మీ వెనక 10 మంది ఖచ్చితంగా నించొని ఉంటారని చెప్పి నేనైతే నమ్ముతున్నా. మొత్తానికి ఈ న్యూస్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.